శివరాత్రి వస్తుంది. ఆ భోళాశంకరుణ్ణి చాలా భక్తితో ఆరాధిస్తాం. చెంబుడు నీళ్లు పోసిన ఆ పరమశివుడు భక్తుల కోర్కెలు తీర్చుతాడు. కానీ శివ పూజకి కూడా కొన్ని చేయకూడని పనులున్నాయి. కాబట్టి శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తాళపత్రం మీకు వివరిస్తుంది. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులు అని అర్థం. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో చెట్టు నుంచి తీయకూడదు. అలాగే ముక్కుపోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాతే శివుడికి సమర్పించాలి. అలాగే శివలింగానికి ఎప్పుడూ కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమని బదులు చల్లదనాన్నిచ్చే గంధాన్ని వాడతారు. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. ఇంకా శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి చాలా ఇష్టమైనది. ఇది సమర్పిస్తే మనకి దీర్ఘాయుషు లభిస్తుంది. సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదు. శివుడు వాటికి శాపం విధించారు అని అంటారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు. దీంతో బ్రహ్మ, సంపంగి ఇద్దరిని పూజకు పనికి రాకుండా శివుడు శాపం ఇస్తాడు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించకూడదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి. అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. శివుణ్ణి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించాక తర్వాత మరో దేవుడికి ఉపయోగించాలి. ఎలాంటి పూజలు చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడు. శివపురాణం ప్రకారం శివుడు తులసి భార్యను చంపేశాడు. కాబట్టి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తర్వాతే పూజ చేయాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేస్తే ఎక్కువ ఫలితాలు పొందొచ్చు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.